మిర్యాలగూడ నియోజకవర్గంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే బిఎల్ఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి బుధవారం, శనివారం ప్రజా సమస్యల ఫిర్యాదుల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని విష వ్యాధులు సోకకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే బిఎల్ఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి బుధవారం, శనివారం ప్రజా సమస్యల ఫిర్యాదుల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని విష వ్యాధులు సోకకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. వారానికి 5 వార్డుల చొప్పున డ్రైనేజీ పూడికతీత పనులు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా వసతి గృహాలు, గురుకులాలు, పాఠశాలలు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నియోజకవర్గంలో గంజాయి నివారణ కోసం పోలీసుల ప్రత్యేక చెకింగ్ పరికరాలతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్టు తెలియజేశారు. నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో భూ వివాదాలలో తలదూర్చుతూ రౌడీజం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భూభారతిలో అన్ని భూ సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు. కొత్త రేషన్ కార్డులు పంపిణీ నిరంతరం సాగుతుందని, ఇంకా అర్హులను గుర్తించి పంపిణీ చేస్తామని, రేషన్ కార్డులు పెరిగినందున బియ్యం తీసుకునేందుకు ఇబ్బందులు లేకుండా మరికొన్ని కొత్త రేషన్ దుకాణాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మీ సలహాలు సూచనలు ఏమి ఉన్నా తెలియజేయండి అని, మన ఊరి అభివృద్ధి కోసం మనం అందరం కలిసి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మీడియా మిత్రులు, కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.